సంఖ్యాకాండము 8వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపములను వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలనని చెప్పమనెను. అహరోను అలాగూ చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఈ 3 వచనాల్లోని అహరోను ఆ దీపవృక్షము మీద ఉన్న దీపాలని వెలిగించాడు అని మనం దేవుని యొక్క వాక్యంలో చూసాం. పోయిన ఆదివారం కూడా ఈ దీపవృక్షము అనేది పాత నిబంధనలోని ప్రత్యక్షపు గుడారములో, దేవుని మందిరంలో ప్రత్యక్షపు గుడారములో ఈ దీపవృక్షము అనేది పెడతారు, ఉంచుతారు అని పోయిన వారం మీకు నేను కొన్ని ఇమేజెస్ ద్వారా అక్కడ చూపించాను. అయితే ఆ ఇమేజెస్లో దేవుని మందిరంలో ఉన్న ఆ దీపవృక్షాన్ని ఎవరు వెలిగించాలి? ఎవరు వెలిగించాలి అంటే దానికి ఒకే ఒక వ్యక్తి ఎలిజిబుల్. ఆ వ్యక్తి ఎవరంటే అహరోను మాత్రమే. అహరోను ఆ దీపవృక్షం మీద ఉన్న ఒత్తుల్ని వెలిగించాలి. కనుక ఆ దీపవృక్షం అనేది కాంతి ఇచ్చే విషయంలో, వెలుగునిచ్చే విషయంలో ఎవరి పాత్ర ఉందంటే అహరోను యొక్క పాత్ర ఉంది. అహరోను ఎవరికి ముంగుర్తుగా ఉన్నాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నాడు ఆయన. అహరోనుని పాత నిబంధనలోని ప్రధాన యాజకుడు అంటారు, ఆయన్ని ప్రధాన యాజకుడు అంటారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలోని దేవుని యొక్క వాక్యంలోని యేసుక్రీస్తును కూడా ఎవరితో సంబోధించారంటే ప్రధాన యాజకుడుగా పోల్చారు. చూడండి ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రికలోని యేసుక్రీస్తుని ప్రధాన యాజకుడిగా సంబోధించడం జరిగింది. హెబ్రీ పత్రికలో చాలా అధ్యాయాలలో ప్రధాన యాజకుడు అని వచ్చినప్పుడల్లా మరి యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం అనేది చాలాసార్లు ప్రస్తావించబడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలోని దేవుని యొక్క వాక్యంలోని 5వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుంటే, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములను జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాళమి చూపగలవారే ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే అంటే అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడ్డవాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడొకటకు తను తానే మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆనాడు అహరోను ఎలాగైతే ప్రధాన యాజకుడిగా తాను పిలువబడ్డాడో, ఏర్పాటు చేయబడ్డాడో, యేసుక్రీస్తు కూడా ప్రధాన యాజకుడిగా
మరి తనంతట తానే రాలేదు, కానీ ఆయన మరి తండ్రి అయిన దేవుని చేత ఈ లోకంలోనికి ప్రధాన యాజకుడుగా పంపించబడ్డాడు. కనుక ఆనాడు ప్రధాన యాజకుడు ఆ దీపవృక్షాన్ని దేవుని మందిరంలో తను వెలిగించాలి. ఆ దీపవృక్షంలో పైన ఆ 7 ఒత్తులను, ఆ 7 దీపాలని ప్రధాన యాజకుడు తాను ధరించిన వస్త్రాలతోని తాను ఆ దీపాలని వెలిగించాలి. కనుక దేవుడు మోషేకి చెప్పాడు, ఇదిగో అహరోనుకి చెప్పు, అహరోను వెళ్ళి ఆ దీపవృక్షము మీద ఉన్న దీపాలని వెలిగిస్తాడు. ఒకవేళ అహరోను ఆ దీపాలను వెలిగించకపోతే దీపవృక్షము వెలుగు ఇవ్వలేదు. కనుక బైబిల్ గ్రంథంలో ఏమని రాస్తుందంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మరి నరుని యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపము అని రాస్తుంది కదా. మరి ఈ ఆత్మ అనే ఈ దీపము ఏమైపోయిందంటే ఆరిపోయింది. ఈ దీపము ఆరిపోయింది. దేని చేత ఆరిపోయింది? పాపముల చేత, అపరాధముల చేత ఆరిపోయింది. కనుక ఇక్కడ కూర్చున్న మీలోని, నాలోని, మనలో ఉన్న ఆత్మ అనే దీపము ఆరిపోయింది. దేని చేత అంటే పాపము చేత, అపరాధముల చేత ఆరిపోయింది. నా మాటలు జాగ్రత్తగా. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ ఏమైపోయిందంటే గుడ్డితనములోకి వెళ్ళిపోయింది, అంధకారంలోకి వెళ్ళిపోయింది, చీకటిలోకి వెళ్ళిపోయింది. మనలో ఉన్న ఆత్మ చీకటిలోనికి వెళ్ళిపోవడం వల్ల గుడ్డితనంలో ఆత్మ దేవుణ్ణి చూడలేనంతగా, దేవుని గుర్తుపట్టలేనంతగా అయిపోయింది. పెద్ద సమస్య ఏంటంటే, నరుడు దేవుని మూలంగా సృజించబడ్డాడు, నరుడు దేవుని పోలికలో సృజించబడ్డాడు, నరుడు దేవుని స్వరూపంలో సృజించబడ్డాడు. కానీ ఈ నరుడికి దేవుని గుర్తించలేని, దేవుని చూడలేని అంధకారంలోకి వెళ్ళిపోయాడు, చీకట్లోనికి వెళ్ళిపోయాడు. దేని బట్టి అంటే తన యొక్క దీపము ఆరిపోయింది. కారణము వానిలో ఉన్న పాపము, వానిలో ఉన్న అతిక్రమము, వానిలో ఉన్న ఆ దోషము. కనుక ఆది నుండి ఇప్పటి వరకు మనలో ఉన్న ఆత్మ దేవుణ్ణి చూడలేనంతగా, దేవుని గుర్తుపట్టలేనంతగా అయిపోయిన మన ఆత్మని మళ్ళీ తిరిగి వెలిగించడానికి, మళ్ళీ తిరిగి వెలుగును నింపడానికి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి తాను ఆనాడు ఎలాగైతే అహరోను ఆ దీపాలను వెలిగించాడో ప్రధాన యాజకుడిగా ఉండి మన ప్రధాన యాజకుడైన మన ప్రభువు, మన క్రీస్తు, ఆయన ఆరిపోయిన మన దీపాలని వెలిగించాడు. ఏ విధంగా అంటే కలువరి శిలువలో తన ప్రాణం పెట్టి, తన రక్తము చిందించి, తన అర్పణగా అర్పించబడి మనల్ని వెలిగించాడు. కనుక ఇందులో మనం నేర్చుకుంటున్న మరొక అంశం ఏంటంటే, దేవుడే మనల్ని వెలిగించాడు, ప్రభువే తిరిగి మనకి వెలుగును అనుగ్రహించాడు. ఒకవేళ దేవుని చేత మనం వెలిగించబడకపోతే, ప్రభువు మనల్ని ఇంకా వెలిగించి ఉండకపోతే మనం ఇంకా అంధకారంలో ఉండేవాళ్ళము, చీకట్లో ఉండేవాళ్ళము. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ఈ ఉదయము దేవుని చేత వెలిగించబడ్డ దీపాలము మనకే మనం వెలిగించుకున్న దీపాలం కాదు, మనకే మనం వెలుగు నింపుకున్న దీపాలము కాదు, దేవుని చేత వెలిగించబడ్డ దీపాలు మనము. అందుకే యెషయా గ్రంథంలోని యెషయా ప్రవక్త ఇలా అన్నాడు. చూడండి ఒక మాట, యెషయా గ్రంథంలోని యెషయా ప్రవక్త 60వ అధ్యాయములోని చూడండి ఈ మాట ఇలాగన్నాడు. 60వ అధ్యాయములోని మొదటి వచనములోని ఈ మాట రాస్తుంది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము,
యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. అరైజ్ అండ్ షైన్, ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ రైజన్ అపాన్ యూ. దేవుని యొక్క వెలుగు నీ మీదకు వచ్చింది. దేవుడు నిన్ను వెలిగించాడు. ఆరిపోయిన దీపం వెలిగించాడు. పాపముల చేత, అపరాధముల చేత ఆరిపోయిన దీపమును ఆయన వెలిగించాడు. వెలుగు నింపుకున్న నీవు, వెలిగించబడ్డ నీవు లెమ్ము, తేజరిల్లుము. యెహోవా నిన్ను వెలిగించాడు గనక వెలిగించబడ్డ నువ్వు నీ వెలుగుని, వెలిగించబడ్డ నీ వెలుగుని 10 మందికి కనపడనిమ్ము. నువ్వు తేజరిల్లు. యెహోవా చేత నీవు వెలిగించబడ్డ మాట వాస్తవం అయితే వెలిగించబడ్డ నువ్వు తేజరిల్లాలి. నువ్వు తేజరిల్లాలి. దేవుని చేత నేను వెలిగించబడ్డాను, దేవుడు నా ఆత్మను వెలిగించాడు, ఆ వెలుగు నేను నింపుకున్నాను, ఆ వెలుగు నాకు వచ్చింది అని ఒకవేళ నువ్వు భావిస్తే, అలా వచ్చిన ఆ వెలుగుని నువ్వేం చెయ్యాలంటే తేజరిల్లాలి. నువ్వు దాన్ని ప్రకాశమానంగా తేజరిల్లాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చాలామంది ఆ వెలుగును పొందుకొని తేజరిల్లిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెలుగును పొందుకొని తేజరిల్లకుండా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడి చేత వెలిగించబడి ఆ వెలుగుని తేజరిల్లింపజేసిన వాళ్ళు ఉన్నారు. ఆ వెలుగుని పొందుకొని ఎందుకు పనికి రాకుండా ఒక మూలన, ఒక పక్కన పడిపోయిన వాళ్ళు ఉన్నారు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథములోని దేవుని యొక్క వాక్యములో ఇలా రాస్తుంది. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయములోని 1వ వచనం గానించి, యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సీసెరా, అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా అతనికి 900 ఇనపరథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టిరి. కఠినమైన బాధ పెట్టగా ఎవరు? కానాను రాజు యొక్క సైన్యాధిపతి సిసేరా దేవుని ప్రజలను 20 సంవత్సరాల పాటు కఠినమైన బాధ పెట్టాడంట. 20 సంవత్సరాలు దేవుని ప్రజలు అంధకారములో, చీకటిలో మగ్గిపోతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, ఆ 20 సంవత్సరాలు ఆ ప్రజల మీద వెలుగును ప్రకాశింప చేయడానికి, తేజరిల్లడానికి ఒక్కడూ ముందుకు రాలేదు. 20 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలు బానిసలై రోదిస్తూ, ఏడుస్తూ, బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, నలిగిపోతూ, యాతన పడుతూ అనేక రకాలుగా వారి కుటుంబాలను, వారి సమాజాన్ని చీకటిలో ఒక అంధకారంలోనికి నెట్టివేయబడ్డ ఆ సమాజంలోని ఒక్కడూ తేజరిల్లలేదు, ఒక్కడూ ప్రకాశించలేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే 4వ వచనం మనం చదువుకుంటే ఇలా రాస్తుంది, ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అని ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా తీర్పుకై కూర్చుంట
కద్దు తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఈమె పేరేం పేరు? దెబోరా. దెబోరా అంటే అర్థం ఏంటి? దివిటి. వెలిగించబడ్డ దెబోరా ఒక దివిటీగా ఇజ్రాయేల్ ప్రజలు 20 సంవత్సరాల నుంచి వేదన పడుతుంటే, బాధపడుతుంటే, ఇబ్బంది పడుతుంటే, ఈ 20 సంవత్సరాల నుంచి ఆ ప్రజలు అంధకారంలోనికి నెట్టివేయబడితే, గాఢాంధకారంలోనికి నెట్టివేయబడితే, ఆ అంధకారము నుంచి వారిని బయటికి తీసుకురావడానికి ఒక చిన్న దివిటీగా తన వెలుగును ప్రారంభించింది. తాను ఒక భారీగా ఉంది, తాను ఒక కుటుంబానికి సంబంధించిన ఒక స్త్రీగా ఉంది, తనకు ఒక కుటుంబం ఉంది, తనకు భర్త ఉన్నాడు, తనకు ఒక బాధ్యతలు ఉన్నాయి, తనకి తన కుటుంబంలో చేయవలసిన పనులు ఉన్నాయి. ఇవన్నీ తనకు ఉన్నప్పటికీ 20 సంవత్సరాల నుంచి ఆ ప్రజలందరూ ఈ అంధకారంలో ఉండిపోయారు, ఈ గాఢాంధకారంలో ఉండిపోయారు, ఈ చీకట్లో ఉండిపోయారు, ఈ యాతనలో ఉండిపోయారు. వీరి కొరకు ఎవరైనా ఒక దివిటి వస్తే బాగుంటుంది, ఒక వెలుగు వస్తే బాగుంటుంది, వారిని ఆ చీకట్లో నుంచి తప్పించడానికి, విడిపించడానికని ఆలోచన చేస్తూ ఉంటే దెబోరా అనే ఈ స్త్రీ మెల్లిగా తాను ప్రకాశించడం ప్రారంభించింది. దేవుని చేత వెలిగించబడ్డ దీపం ఊరకనే ఉండలేదు. దేవుని చేత వెలిగించబడ్డ దీపం మరుగై ఉండలేదు. దేవుని చేత వెలిగించబడ్డ దీపం దాక్కోవడానికి ప్రయత్నం చేయలేదు. తాను మెల్లిగా వెలిగించబడిన దీపం ఆ మనుషుల మీద తన వెలుగును ప్రకాశింపచే, దేవుడు ఏ వెలుగైతే తనకి ఇచ్చాడో ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆ దీపాల మీద ఏ వెలుగైతే వెలిగించాడో ఆ వెలుగు, ఆ దీపవృక్షము ప్రకాశించడం ప్రారంభించినట్టుగా దెబోరా కూడా తన ప్రజల కొరకు ప్రకాశించడం ప్రారంభించింది. ఎలా ప్రకాశించింది? తన వెలుగును ఎలా ప్రకాశమానంగా చూపించింది? ఇక్కడ దెబోరా సరళ వృక్షము కింద కూర్చొని ఏం చేస్తుందంట? తీర్పు తీర్చడం అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ ఆమె యొద్దకి వస్తున్నారు అంటే తీర్పు తీర్చడం అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఎవరు లేనప్పుడు న్యాయాధిపతి లేరు, ఒక నాయకులు లేడు, వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు లేరు, వాళ్ళకి దారి చూపించేవాళ్ళు లేరు, ఈ మార్గంలో వెళ్ళండి అని చెప్పేవాళ్ళు లేరు. కనుక వారికి ఆ మార్గం చూపించే, ఆ గైడ్ చేసే విషయంలోని దెబోరా ఒక స్త్రీ తానుకు తానుగా దేవుడిచ్చిన వెలుగుని ప్రకాశింప చేయాలని చెప్పేసి ఒక న్యాయాధిపతిరాలుగా అక్కడ నిలబడింది. నాకెందుకులే అనుకోవచ్చు కదా. ఒకవేళ ఇజ్రాయేల్ ప్రజల్ని ఇప్పుడు నేను తీర్పు తీరుస్తున్నప్పుడు, వాళ్ళకున్న సమస్యలు పరిష్కరిస్తున్నప్పుడు, ఆ సమస్యలు పరిష్కరిస్తున్న సమయంలోని ఒకవేళ ఆమె తీర్పులు కొంతమందికి సంతోషాన్ని కలిగించవచ్చు, కొంతమందికి బాధ కలిగించవచ్చు. కొంతమంది ఆమె తీర్పులను బట్టి ఆమెను మెచ్చుకోవచ్చు, కొంతమంది ఆమె తీర్పులను బట్టి ఆమెను ద్వేషించవచ్చు. ఆమె తీరుస్తున్న తీర్పులను బట్టి కొంతమంది వ్యక్తిగా పరిగణించబడవచ్చు. ఆమె తీరుస్తున్న తీర్పులను బట్టి కొంతమంది ఆమె మాకు సంబంధించిన ఆవిడ కాదు కదా, అందుకే మాకు వ్యతిరేకంగా చెప్పిందని ఆమెను చెప్పవచ్చు. ఆమె తీర్పు తీర్చడానికి కూర్చున్న స్థలములోని ఆమె తీర్పు తీరుస్తున్నప్పుడు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ఒకవేళ నేను ఇక నిలబడి ఇలా వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడినప్పుడు, పాస్టర్ గారు వాక్యంలో దేవుడు మాట్లాడాడండి, దేవుడు ఆ వాక్యం ద్వారా నా కుటుంబాన్ని నన్ను కట్టాడండి అని సంబరపడేవాళ్ళు, ఆనందపడేవాళ్ళు, సంతోషించేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాక్యం చెప్పినప్పుడు మరికొంతమంది పాస్టర్ గారు కావాలని మా కుటుంబాన్ని టార్గెట్ చేసాడండి, పాస్టర్ గారు కావాలని మా పిల్లలని టార్గెట్ చేసాడండి, పాస్టర్ గారు కావాలని మమ్మల్ని టార్గెట్ చేసాడని అని మమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. దేవుడు నన్ను వెలిగించాడు,
దేవుడు వెలిగించిన ఆ వెలుగు ప్రకాశింప చేయాలి కాబట్టి, తేజరిల్లాలి కాబట్టి, ఆ వెలుగును ఈ వాక్యం రూపంలో దేవుని మందిరానికి వస్తున్న మీకందరికీ ఆ వెలుగును ప్రకాశింప చేయాలని కోరుకుంటున్నాను. పేతురు రాసిన పత్రికలోని పేతురు ఇలాగన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో చూడండి, ఇలా రాస్తుంది. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్లన వెలిగిచ్చు దీపమైనట్టున్నది. ఆ వాక్యము చీకటి గల చోట్ల ఏమి ఇచ్చి ఉందంట? వెలిగిచ్చు దీపమైనట్టున్నది. అంటే ఇప్పుడు దేవుడు ఇక్కడ నుండి తన వాక్యాన్ని పంపిస్తున్నాడు అంటే ఈ వాక్యం ఏం చేస్తుంది? చీకటి గల చోట్ల వెలిగిచ్చు దీపమై ఉన్నది. అంటే ఇక్కడ నిలబడి దైవజనుడు లేకపోతే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు కొంతమందిని వెలిగిస్తున్న ఆ వెలిగించబడుతున్న వాళ్ళు సంబరపడుతున్నారు, వెలిగించబడుతున్న వాళ్ళు ఆనందపడుతున్నారు, వెలిగించబడుతున్న వాళ్ళు సంతోషిస్తున్నారు. మరి కొంతమందికి ఈ వాక్యము వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇదేదో కఠినముగా, ఇదేదో టార్గెట్ చేసినట్టుగా, ఇదేదో మా గురించే చెప్పినట్టుగా కొంతమందికి అనిపించి వాళ్ళు ఆయాసపడుతున్నారు, వారు ద్వేషాన్ని పెంచుకుంటున్నారు, వారు అసూయను పెంచుకుంటున్నారు, వారు పగను పెంచుకుంటున్నారు. ఈ 2 రకాలైన ప్రజలు దెబోరా ముందు కూడా ఉండుంటారు. ఒకవైపు తాను తీరుస్తున్న తీర్పును బట్టి అనుకూలంగా తీర్పు వస్తే దెబోరా అంత గొప్ప వ్యక్తి ఎవరు లేరండి అని సాటింపేసే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ తీర్పు అనుకూలంగా రాకపోతే దెబోరా అంత చెడ్డది లేదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దెబోరా తాను ఆ ప్రజల మధ్యలో, ఆ సమాజం మధ్యలో ప్రకాశించాలి, వెలగాలి. కానీ తన ముందు కొన్ని సవాళ్ళు ఉన్నాయి. మరి ఈ సవాళ్ళను బట్టి తను ప్రకాశించగలదా, వెలగలదా అంటే ఖచ్చితంగా కొంతమంది ఏం చేస్తారంటే, నాకెందుకు వచ్చిన కర్మ ఇది, నాకెందుకు వచ్చిన తెప్పలు ఇవి, నాకెందుకు వచ్చిన పని ఇది, ఏదో వంట చేద్దామని వచ్చాను, వంట చేస్తే పొరపాటున అందులో ఉప్పు ఎక్కువైపోయింది, భోజనం తిన్నవాడు ప్రతి ఒక్కరు తిట్టుకుంటున్నాడు. ఎవరినే వంట చేసిన వాళ్ళని. నాకెందుకమ్మా అనవసరంగా, గమ్ముగా వచ్చి మీతో పాటు ఒక ముద్ద తినేసిపోతే పోతుంది కదా. వంట చేయడం ఎందుకు, పొరపాటున ఉప్పు పడ్డం ఎందుకు, ఆ పడ్డ ఉప్పును బట్టి తిన్నవాడు అందరూ నన్ను తిట్టుకోవడం ఎందుకు, నాకెందుకబ్బా. ప్రకాశించలేం, తేజరిల్లేం. ఎందుకంటే మన ముందు ప్రకాశించడానికి, తేజరడానికి కొన్ని సవాళ్ళు ఉంటాయి. అవి మనల్ని తాకుతున్నప్పుడు, అవి మన దగ్గరికి వస్తున్నప్పుడు, అవి మనల్ని హట్ చేస్తున్నప్పుడు, అవి మనల్ని బాధిస్తున్నప్పుడు, మనల్ని గాయపరుస్తున్నప్పుడు కొన్ని సంతోషపెట్టే ఉంటాయి, కొన్ని గాయపరిచే ఉంటాయి, హట్ చేసే ఉంటాయి. అయితే ఈ రెండింటిని పక్కన పెట్టి నేను దేవుని కొరకు ప్రకాశించాలి, రిజల్ట్ ఏమైనా సరే నా ప్రభువు కొరకు నేను ప్రకాశించాలని ముందుకెళ్ళిపోయింది దెబోరా. ఎన్ని లక్షల మంది ప్రజల వాళ్ళు, కొన్ని లక్షల మంది ప్రజల్లో నుంచి ఒకే ఒక స్త్రీ ప్రభువు కొరకు ప్రకాశించడానికి ముందుకు వచ్చింది. ఇలా అంటాను, దేవుడి కొరకు మనం ప్రకాశించాలనుకున్నప్పుడు, ఆ ప్రకాశమైన వెలుగు ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మన ముందు కొన్ని సవాళ్ళు ఏర్పడతాయి, కొన్ని స్ట్రగుల్స్ ఏర్పడతాయి, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయినా సరే పట్టుకొని అందులో కూడా మనం ప్రకాశించే విధంగా ఉండాలి, తేజరిల్లే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక దెబోరా ఆ కాలంలోని తను ఒక స్త్రీ అయి ఉన్నప్పటికీ కూడా, ఒక భార్యగా ఉన్నప్పటికీ కూడా, ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా
ఆ కుటుంబం యొక్క బాధ్యతలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చడానికి సరళ వృక్షము క్రింద ఆమె కూర్చుంటా వచ్చింది. అలాగనే ఆమె ఏం చేసిందంటే కానాను యొక్క యాబేను చేతిలో నుంచి, సిసేర చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను గొప్ప విడుదల కలిగించింది. వారి చేతిలో నుంచి వాళ్ళని తప్పించింది. ఇశ్రాయేలు ప్రజలు మళ్ళా తమకు తాముగా బ్రతికేటట్టుగా చేసింది ఆమె. ఇలా అంటాను, ఒకవేళ దెబోరా గాని వచ్చి ఉండకపోతే ఇశ్రాయేలు ప్రజలకి అక్కడ విడుదల వచ్చి ఉండేది కాదు. ఒకవేళ ఆమె ప్రకాశించడం అక్కడ చాలా అవసరం. ఆ ప్రకాశమైన ఆ వెలుగు ఆ ప్రజలలో గొప్ప విడుదలను, విమోచనని కలిగించింది. అలాగే దేవుని యొక్క వాక్యంలోని మరొక వ్యక్తి ప్రకాశించాడు. చూడండి, ఇర్మియా గ్రంథంలోని 9వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుంటే, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా మరొక వ్యక్తి ప్రకాశించాడు. ఈయన ఎలాగ ప్రకాశించాడు చూడండి. ఆమె న్యాయము తీరుస్తూ ప్రకాశించింది. ఈయన ఎలా ప్రకాశించాడో చూడండి ఒకసారి. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోదును. పిండ్లను త్రొక్కి వంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకలను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడును ఇదే యెహోవా వాక్కు. నా జనులందరూ, కొంతమంది అందరూ ఏమైపోయారు? వ్యభిచారులైపోయారు, ద్రోహులైపోయారు, అబద్ధం ఆడే వాళ్ళు అయిపోయారు. తమకున్న బలాన్ని ఉపయోగించలేని వాళ్ళు అయిపోయారు. కీడు వెంట కీడు చేయించు ప్రవర్తిస్తున్న వాళ్ళు అయిపోయారు. అయ్యో, దేవుడు ఆ దేశమైన ఇశ్రాయేలు దేశంలో దేవుని ప్రజలందరూ చీకట్లోకి వెళ్ళిపోయారు. మరి ప్రజలందరూ వ్యభిచారులైపోయి, అబద్ధాల కోరులైపోయి, ద్రోహులైపోయి వారందరూ ఆ చీకట్లోకి వెళ్ళిపోతే, చీకట్లో అంధకారంలోకి వెళ్ళిపోతే, మరి ఈ అంధకారములోని ప్రకాశించే వాళ్ళు ఎవరు? తేజరిల్లే వాళ్ళు ఎవరు? ఆ అంధకారములో ఉన్న ప్రజలు, ఆ వ్యభిచారపు మత్తులో ఉన్న ప్రజలు, ద్రోహము చేసే స్థితిలో ఉన్న ప్రజలు, వాళ్ళని ఆ తమ స్థితిని తెలియపరచడానికి అక్కడ వెలిగేవారు ఎవరు? తేజరిల్లే వాళ్ళు ఎవరు? యెహోవా చేత వెలిగించబడ్డవారు ఒకరూ లేరా అక్కడ? యెహోవా కొరకు తేజరిల్లేవారు అక్కడ ఒకరునూ లేరా అంటే ఇర్మియా అంటున్నాడు, ఇదిగో నేను ఒక్కనే ఉన్నాను. ఎలాగ తేజరిల్లుతున్నాడు ఇర్మియా? ఎలాగ వెలుగుతున్నాడు ఇర్మియా అంటే అక్కడ ఇర్మియా అంటున్నాడు, హతులైపోతున్న నా జనుల కొరకు నేను నా కనులను కన్నీటి ఊటగా మార్చుకున్నాను, నా తలను జలమయముగా మార్చుకున్నాను. ఇప్పుడు ఈ వ్యభిచారములోకి వెళ్ళిపోయిన ఈ ప్రజల కొరకు, ద్రోహంతో కూడిన ఈ ప్రజల కొరకు, అబద్ధాలతో కూడిన ఈ ప్రజల కొరకు, వారిని ఆ చీకటిలోని ఆ అంధకారములో నుంచి వారిని ఎలాగైనా బయటకు తీసుకురావాలి. అయితే ఇప్పుడు నేను ఏం చేయగలను? నేనేం చేయగలను? ఒక పని చేస్తాను. అదేంటంటే
కన్నీటి ప్రార్థన చేస్తాను. ఎలా వెలుగుతున్నాడైనా, ఎలా ప్రకాశిస్తున్నాడైనా? కన్నీటి ప్రార్థన ద్వారా. అంతే. తన కనులు ఊటగా మార్చేసుకున్నాడు, తన తలని జలమయంగా మార్చేసుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను చూస్తున్నప్పుడు తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి. ఓ, ఈ ప్రజలు హతులైపోతున్నారు, ఈ ప్రజలు హతులైపోతున్నారు. నేను ప్రకాశించాలా, నేను వెలగాలి. ఎందుకు? దేవుని చేత నేను ఏం చేయబడ్డాను? వెలిగించబడ్డాను. వెలిగించబడకపోతే వదిలేయి, నీ సంగతి వదిలేయి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపాన్ని ప్రభుని యేసుక్రీస్తు కలువరి శిలువలో తన కార్చిన రక్తము ద్వారా నిన్ను నన్ను వెలిగించాడు. వెలిగించాడు అనే కదా దేవుని మందిరానికి వచ్చాము. వెలిగించాడు అనే కదా ఈ బైబిల్ పట్టుకుంటున్నాము. వెలిగించాడు అనే కదా ఆ శరీరంలోను రక్తంలోని పాలు పొందుతున్నాము. వెలిగించాడు అనే కదా యేసు ప్రభు మా దేవుడు అని చెప్పుకుంటున్నాము. అలాగే అయితే వెలిగించబడ్డ నీవు నీ వెలుగుని ఏ రూపంలో తేగలుగుతున్నావు? దెబోరాలాగా న్యాయము తీర్చే విషయం ద్వారానా? ఇర్మియాలాగా కన్నీటి ఓటలుగా కళ్ళను మార్చుకునే ఆ ప్రార్థన, విజ్ఞాపన, కన్నీటి ప్రార్థన ద్వారానా? ఎలా వెలుగుతున్నావు నువ్వు? ఎలా ప్రకాశిస్తున్నావు? మరొక వ్యక్తి దగ్గర రండి. మరొక వ్యక్తిని చూస్తే యెహెజ్కేలు గ్రంథంలోని దేవుడు యెహెజ్కేలుని సడన్ గా ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఒక ఎముకల లోయలోనికి తీసుకుని వెళ్ళాడు. 37వ అధ్యాయం 1వ వచనంలో కూడా యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా వేటి మధ్య? ఎముకల మధ్య. నన్ను ఆ ఎముకల లోయలోనికి తీసుకుని వెళ్ళి ఆ ఎముకల లోయలో దేవుడు నన్ను అటు ఇటు తిప్పుతున్నాడు. ఏం పని? ఏం అవసరం? శుభ్రంగా హ్యాపీగా మంచి పరుపు మీద, మెత్తని పరుపు మీద పడుకున్నవాడు ఈ యెహెజ్కేలు దేవుడు సడన్ గా లేపి నువ్వు లే అన్నాడు. ఎముకల లోయలోకి తీసుకెళ్ళిపోయాడు. ఎముకల లోయలో అటు ఇటు తిప్పుతున్నాడు. అదేంటి ప్రభువా? మెత్తని పరుపు మీద హాయిగా పడుకుంటా ఉంటే సడన్ గా ఈ ఎముకల్లోనికి తీసుకొచ్చి నన్ను తిప్పుతున్నావు. నా కాళ్ళకి ఈ ఎముకలు తగులుతా ఉంటే తట్టుకోలేకపోతున్నాను. మీ కల్లోకి ఎముకల్లో వస్తే మంచిదా? పచ్చని చెట్లు వస్తే మంచిదా? మీకు ఎముకల్లో వస్తే ఇంకేమనుందా? ఏమండి ఎక్కడ ఉన్నామండి మనం? ఎముకల్లోయలోకి ఎందుకు తీసుకెళ్ళాడు దేవుడు? యెహెజ్కేలుని. అది కూడా చీకటి, అది కూడా అంధకారం, అక్కడ వెలుగు లేదు. అందరూ ఎండిపోయిన ఎముకలతో ఆ లోయలో ఉన్నారు. వారికి మాంసం లేదు, వారికి శరీరం లేదు, వారికి ప్రాణం లేదు, వారికి జీవం లేదు. ఎండిపోయారు. వారిలో జీవం కనపడతలేదు, నిర్జీవం అయిపోయారు. వారిలో ఊపిరి కనపడతలేదు, చచ్చిపోయారు. ఎంతగా వారు ఆ లోయలో కనపడుతున్నారంటే ఆ ఎముకలు పట్టుకుంటే పెల ఆ ఎముకలు ఇరిగిపోయి అలా కనపడుతున్నారు. అలాంటి లోయలోనికి తీసుకుని వెళ్ళి అటు ఇటు తిప్పి అంటున్నాడు. చూడండి, దేవుడు అంటున్నాడు అటు ఇటు తిప్పి ఆ లోయలో తిప్పి ఆ ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన బిహోల్డ్ దే వర్ వెరీ డ్రై, అంటే ఎంతో కాలము నుంచి అవి అలాగే పడిపోయి ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే పడిపోయి ఉన్నాయి. అవి ఎముకలుగా మారిపోయి అవి ఎముకలుగా అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిపోయినవి. ఈ లెట్ మీ అరౌండ్ అమాంగ్ దెమ్,
And behold, there was very many on the surface of the valley. They were very dry bones. చాలా కాలం నుంచి జీవము లేని, ప్రాణము లేని ఆ ఎముకల్లో నన్ను తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడు అంటున్నాడు ఆయన నరపుత్రుడా, ఓ నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ఎంతకాలం నుంచి ఎండిపోయినవి? చాలా కాలం నుంచి. వాటిలో జీవం లేదు, వాటిలో ప్రాణం లేదు. బ్రతకగలవా అని అడిగాడు. దేవుడు అడిగాడు ఈయన్ని. అడిగితే ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, జాతకమనండి, అది నీకే తెలియను, నాకెలా తెలుస్తుంది అంటే, అప్పుడు అంటాడు దేవుడు, ఒరే పిచ్చోడా, వాటిని బతికించేది నువ్వేరా, వాటిని బ్రతికించేది నువ్వే, వాటికి జీవాన్ని కలిగించేది నువ్వే, వాటికి ఊపిరి కలిగించేది నువ్వే, వాటిని మహాసైన్యముగా నిలబెట్టేది నువ్వే. నేనా? ఎలాగా? నరపుత్రుడా, ప్రవశించు, నీవు ప్రవశించు, నువ్వు మాట్లాడు. యెహోవా వాక్కు ఇది, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇది. నువ్వు ప్రవశించు, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడడం ద్వారా, నువ్వు ప్రవశించడం ద్వారా నీ కళ్ళ ముందు ఒక అద్భుతం జరుగుతుంది. చదవండమ్మా. ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి, యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవ ఆత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము, ఇక్కడ ఇది అండర్లైన్ చేసుకోండి, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమన ధ్వని ఒకటి పుట్టెను. ఇక్కడ ఒక విషయం, యెహెజ్కేలు లేకుండా దేవుడు ఎముకలను బతికించుకోలేడా? యెహెజ్కేలు లేకుండా దేవుడు ఎముకలకు నూతన జీవాన్ని ఇవ్వలేడా? మరి ఎందుకు దేవుడు యెహెజ్కేలుని ప్రవశించమంటున్నాడు? ఎందుకు యెహెజ్కేలుని దేవుడు మాట్లాడమంటున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎండిపోయిన ఎముకలను పోలిన ఈ లోకం, ఈ ప్రజలు, మన ఆత్మీయులు ఎంతోమంది ఉన్నారు. వారిని దేవుడు వెలిగించుకోగలడు. కానీ వారిని వెలిగించడానికి నిన్ను నన్ను సాధనంగా ఉపయోగించాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని వెలిగించాడు కాబట్టి, మనం వెలిగించబడి ఉన్నాం కాబట్టి. ఇప్పుడు వెలిగించబడ్డ మనము మన వెలుగును తేజరింప చేయాలి, ప్రకాశింప చేయాలి. ఎలాగా? నువ్వు ప్రవశించాలి. దేవుని యొక్క వాక్యం నువ్వు మాట్లాడాలి. దేవుని యొక్క మాట యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం ప్రవశించాడు. తను అనుకున్న దాని ప్రకారం ప్రవశించలేదు. దేవుని యొక్క వాక్యంలోని దేవుడు ఆజ్ఞాపించిన దాని ప్రకారం ప్రవశించాడు. ఒకవేళ దేవుడు నిన్ను వెలిగింపు తేజరిల్లాగా చేయాలనుకుంటున్నాడు. ఎలాగంటే ఆయన వాక్యమును నీకు ఏమైతే ఆజ్ఞాపించాడో దానిని నువ్వు ప్రవశించాలి, నువ్వు తెలియపరచాలి, నువ్వు వెల్లడి చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎండిపోయిన ఎముకలు సైతం కూడా జీవము కలిగిన ఎముకలుగా అవి తిరిగి లేస్తాయి, బ్రతుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక్కొక్కరు
ఒక్కొక్క విధంగా తమ వెలుగును ప్రకాశింపజేశారు. ఒకరేమో తీర్పు తీరుస్తూ తమ వెలుగును ప్రకాశింపజేశారు. ఒకరేమో తమ కనులను నీటి ఊటగా చేసుకొని తన తలనేమో జలమయంగా మార్చుకొని ప్రకాశించబడ్డారు. మరొకరేమో దేవుడు ఆజ్ఞాపించిన దానిని ప్రవశించడం ద్వారా, మాట్లాడటం ద్వారా ఒకరేమో ప్రకాశించారు. భారతదేశానికి మదర్ తెరీసా వచ్చింది. మదర్ తెరీసా భారతదేశానికి వచ్చి ప్రకాశించింది. ఎలా ప్రకాశించింది? కుష్టి రోగుల మధ్యలో ప్రకాశించింది, అనాథుల మధ్యలో ప్రకాశించింది, విధవరాలుల మధ్యలో ప్రకాశించింది, రోడ్డు పక్కన పడిపోయి గతి అతి లేక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారి మధ్యలో ప్రకాశించింది. ఎలా ప్రకాశించింది? ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆశ్రమంలో ఆకలితో చాలామంది ఉన్నారు, వారికి ఏదైనా మీ వంతుగా ఇవ్వగలరా అని తన 2 చేతులు చాపిందంట. చాపితే ఆయన పొగరబట్టిన వాడు, అహంకారి, గాండ్రించి ఆ 2 చేతుల్లో ఉమ్మేసాడంట. తీసుకుపో, వాళ్ళకి పెట్టు అని గాండ్రించి ఆ 2 చేతుల్లో ఉమ్మేసాడంట. మదర్ తెరీసా ఏం చేసింది తెలుసా? ఆ చేతిలో వేసిన ఆ ఉమ్ముని తన చీరకి ఇలాగ తుడుచుకొని మళ్ళీ 2 చేతులు పెట్టిందంట. అయ్యా, ఇందాక మీరు వేసింది నేను తీసుకుంటాను, ఇప్పుడు ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇవ్వండి. మదర్ తెరీసా ప్రకాశించింది, ఈ భారతావనిలో ప్రకాశించింది. ఈ భారతదేశంలో పుట్టి గొప్ప ధనవంతులై ఆస్తిపరులై ఉన్న అంబానీ, ఆదాని ఇలాంటి కొన్ని వందల మంది కోటేశ్వరులకి లేని బడన్, లేని భారం, లేని ఆశ, లేని ఆసక్తి, లేని తృష్ణ యుగేశ్వరయ్య దేశానికి సంబంధించిన ఒక సామాన్యమైన ఒక స్త్రీకి కలిగింది ఈ భారతదేశంలోనే. కుష్ఠరోగులను చారతీయలేదు ఎవరు, అనాథులను చారతీయలేదు ఎవరు, రోడ్డు పక్కన పడిపోయిన వాళ్ళని చారతీయలేదు ఎవరు. ఆమెకేం పట్టింది? ఆమెకేం పట్టింది? ఒక ఇంటర్వ్యూలో మదర్ తెరీసా చెప్పింది, ఏమని చెప్పిందంటే, యేసు నన్ను వెలిగించాడు, నేను అనేక మందిని వెలిగిస్తున్నాను అని చెప్పింది. యేసు నన్ను ప్రేమించాడు, అనేక మందిని ప్రేమిస్తున్నాను. నేను మత మార్పిడి చేయడానికి భారతదేశంలో రాలేదు, నేను పొందుకున్న వెలుగుని అనేక మందికి ఇవ్వడానికి వచ్చాను. ఎస్, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వారు వెలిగించబడ్డ ఆ వెలుగుని ప్రకాశింపజేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ దాకా వస్తే నీవు ఏ విధంగా ఆ వెలుగును ప్రకాశింపజేస్తున్నావు? అసలు వెలుగును ప్రకాశింపజేస్తున్నావా? అసలు నువ్వు వెలిగించబడ్డాను అని నువ్వు అనుకుంటున్నావు? అసలు నేను వెలిగించబడ్డాను అని నీకు అర్థమవుతుంది? అసలు ప్రధాన యాజకుడు ఆ యొక్క దీపవృక్షమును వెలిగిస్తేనే ఆ దీపవృక్షము వెలుగుని ఇవ్వగలదు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడై ఆరిపోయిన మన దీపాలని వెలిగించాడు. ఎందుకో తెలుసా? నువ్వు తేజరిల్లాలి, నువ్వు ప్రకాశించాలి.